ఓం నమ శివాయ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ జంజుగడ్డతో మనము శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఈ యొక్క జంజుగడ్డను మా సైడ్ అయితే జంజుగడ్డ అంటారు, రియల్గా నేమ్ నాకు కూడా తెలియదండి. ఇలా పైన పీల్ అంతా తీసుకోవాలి. ఇందాక పీలర్ చూపించారు, దాంతో తీసుకోవాలి. దాంతో రాకపోతే కత్తితో తీసుకోవచ్చు. నాకైతే రాలేదు అంతగా నీట్గా, అందుకని నేను మళ్ళీ చాక్తో తీసి ఇలా క్యారీ బాక్స్ ఉంటుంది కదా, ఆ క్యారీ బాక్స్ ఇలా మనం ఒక కాట్లు మాదిరి పెట్టుకుంటే పైన షేప్ లాగా మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత పైన లింగం కోసం నేనైతే గంధం డబ్బి వాడినాను, మీకు ఇందాక చూసే ఉంటారు. చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి మనము లింగాన్ని తయారు చేసుకోవాలి. చూడండి, పాలరాతి విగ్రహం లాగా ఎంత అందంగా ఉన్నారో స్వామి. నిజంగా హరహర మహాదేవ శంభో శంకర. నాకైతే మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని వీడియో చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా పరమేశ్వరుడే మా ఇంటికి వచ్చినట్లు అనిపించింది. ఇది సడన్గా అనుకున్నానండి, ముందు నుంచి ప్లాన్ అయితే ఏం చేయలేదు. ముందు రోజు మేము ఉడికించుకుందామని చెప్పేసి ఇవి తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత నాకు సడన్గా ఐడియా వచ్చింది, ఇలా దేవుని కూడా చేసి పూజించుకోవచ్చు కదా అని చెప్పేసి చేసుకున్నానండి. ఇంకా ఇది యాక్చువల్లీ నిన్నటి వీడియో, వెనస్డే సాయంత్రం పూజ చేశాను. నాకు టైం కుదరక నేను మళ్ళీ థర్స్డే రోజు అప్లోడ్ చేశాను. చూడండి, ఇలా మనం పుల్లలతో, అవి అగరబత్తి పుల్లలతో ఇలా కొంచెం కాట్లు పెడితే సపోర్ట్గా బాగా స్టాండర్డ్గా ఉంటుందని చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా ఆ పరమేశ్వరుడు అమ్మవారే మా ఇంటికి వచ్చినట్లు అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. మట్టితో కూడా చాలా చేశాను, మీరు నా ప్రీవియస్ షార్ట్స్ చూడొచ్చు. నేను ఆల్రెడీ జంజుగడ్డను ఎలా చేసుకోవాలో కూడా నేను ముందు వీడియో పెట్టాను, ఒకసారి కావాలంటే చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా స్వామితో ఫస్ట్ గంగాజలంతో అభిషేకం చేశాను. చూడండి, నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ పంచామృతాలతో అభిషేకం చేయాలి. నీటితో, పాలతో, తేనెతో, చక్కెరతో. మా ఇంట్లో అరటిపండ్లు లేదు, అరటిపండుతో కూడా చేసుకోవచ్చు, వేటితోనే చేసుకోవచ్చు అండి. భక్తి ముందు ముఖ్యం. ఫస్ట్ భక్తి మ్యాండేటరీ అండి, తర్వాత ఏవైనా మనకు ఏవి లేకపోతే మంచినీళ్ళతో చేసినా చాలు. చూడండి ఆయన ఎంత బాగున్నారు కదా. నీటితో అయిపోయిందండి. తర్వాత మనము పాలతో అభిషేకము చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు చక్కెరతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాము. ఇలా పంచామృతాలతో ఒకదాని తర్వాత ఒకటి అభిషేకము చేసేసుకోవాలి. ఎందుకు మీరు వెనస్డే చేశారని మీరు డౌట్ రావచ్చు. మేము జంజుగడ్డలు మా ఇంట్లో ట్యూస్డే తెచ్చారండి, నేను వెనస్డే చేశాను. ఎప్పుడైనా చేసుకోవచ్చు, సోమవారమే లేదు కదా అని నాకు అనిపించింది, అందుకే చేశాను. తర్వాత నెయ్యితో, ఇది నార్మల్ నెయ్యేనండి, మామూలుగా ఆవు నెయ్యితో చేయాలి. మా ఇంట్లో అప్పటికి అయిపోయినది, అందుకే ఏది ఉంటే వాటితోనే చేశాను. నెక్స్ట్ హనీ, తేనెతో కూడా చేశాను. అన్నీ చేసుకున్న తర్వాత మరొక్కసారి శివలింగాన్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా పూజకు నామాలు, పువ్వులు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇలా పంచామృతాలతో ఆ భగవంతుడి దయ వల్ల అంత సవ్యంగా జరిగిందండి పూజ అయితే. నాకైతే చాలా తృప్తిగా ఉంది. ఆ పరమేశ్వరుడే మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుంది. విగ్రహాలు అయితే మా ఇంట్లో ఏం లేవండి. నేను ఇలా చేయడం తప్పు కరెక్టో నాకు తెలియదండి, నా మనసుకు చేయాలనిపించింది, అందుకే ఆ రోజు సాయంత్రమే చేసేసాను. చూడండి స్వామి ఎంత బాగున్నారు. ఎలాగా రూపం వచ్చింది అన్నది ముఖ్యం కాదు, భక్తి ముఖ్యము అని నేను అనుకున్నాను. అలాగే స్వామి కోసం పత్తిమాల కూడా తయారు చేశాను. ఇది వేయడం వల్ల చాలా మంచిదని చెప్పారు, అందుకని తయారు చేశాను. తర్వాత నా దగ్గర ఉన్న జిల్లెడు పూలతో మరియు అక్షింతలతో లింగాష్టకం చదువుకున్నాను. లింగాష్టకం చదువుకున్న తర్వాత శివ అష్టోత్తరం కూడా చదువుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మా ఇంట్లో ఉన్న వాటితోనే నైవేద్యం పెట్టాను. పాలు మరియు దోసకాయలు పెట్టానండి. ఇంకా పిండి దీపాలు 2 చేసుకున్నాను. ఇంకా నార్మల్గా దీపాలు కూడా ఇంకా గణపతికి బెల్లం ముక్క పెట్టాను. అలాగే నార్మల్ దీపాలు పెట్టాను. ఇది ఇంకా అది దీపము ముందు రోజే ఉండినది, అక్కడ అఖండ దీపం లాగా ఉంది కదా, ఆ దీపము ముందు రోజే ఉండినది. ఇంకా తర్వాత ఒత్తి వేసి ఈరోజు ముట్టించానండి. పూజ చాలా బాగా చేసుకున్నాను అండి. మా శక్తికి ఉన్నంతలోనే చేసుకున్నాను. ఎలా చేసినా కూడా మన భక్తితో చేస్తే అది దేవుడి వరకు చేరుతుందని నేను నమ్ముతున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.